హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై నేడే కీలక సమావేశం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును మరియు వారి న్యాయమైన హక్కులను కాపాడుకునే దిశగా ఈరోజు అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన అడుగు పడుతోంది. తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నేడు ఒక అత్యవసర మరియు నిర్ణయాత్మక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన సభ ఈరోజు సరిగ్గా ఉదయం 11 గంటలకు టీఎన్‌జీఓ భవన్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఎదురుచూస్తున్న అంశాలపై స్పష్టమైన చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను విస్మరిస్తున్న తరుణంలో అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ బలాన్ని చాటడమే ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. అయితే ఈ సమావేశం కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది రాష్ట్ర పాలనా యంత్రాంగంలోని ప్రతి విభాగం యొక్క గొంతుకగా అయితే నిలవబోతోంది. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఉన్నత స్థాయి గెజిటెడ్ అధికారులు, భావితరాలను తీర్చిదిద్దే బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల్లో అహర్నిశలు శ్రమించే కార్మికులు మరియు దశాబ్దాల కాలం పాటు రాష్ట్ర సేవలో తరించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లు, ఇలా ప్రతి ఒక్క వర్గానికి ప్రాతినిధ్యం ఉంటుంది. అయితే వీరందరూ ఎదుర్కొంటున్న విభిన్నమైన మరియు దీర్ఘకాలిక సమస్యలపైన ఇక్కడ లోతైన విశ్లేషణ జరగనుంది. ప్రతి శాఖలో ఉన్న ఇబ్బందులను క్రోడీకరించి వాటిని ప్రభుత్వం ముందు ఒకే గొంతుకగా బలంగా వినిపించేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల ఎజెండాలో అన్నిటికంటే అగ్రస్థానంలో ఉన్న అంశము రెండవ వేతన సవరణ సంఘం, సెకండ్ పీఆర్సీ నివేదిక అమలు. పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెరగాలంటే పీఆర్సీ అమలు అనివార్యము. కానీ ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తుండటంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పీఆర్సీ కమిటీ ఇప్పటికే ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేసి దానిని అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 6 కరవు వెంటనే విడుదల చేయాలి అనేది మరొక ప్రధాన డిమాండు. ఈ డీఏలు సకాలంలో రాకపోవడం వల్ల ప్రతి ఉద్యోగికి నెలవారీ ఆదాయంపై భారీగా అయితే నష్టపోతూ ఉన్నారు. అయితే ఇది వారి ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ అంశంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత భవిష్యత్తుకు ఎటువంటి భద్రత లేదు అని, కాబట్టి దానిని తక్షణమే రద్దు చేయాలని వారు పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2004 నాటి నోటిఫికేషన్ సమస్యల వల్ల అనేక మంది ఉద్యోగులు పెన్షన్ పరంగా నష్టపోతూ ఉన్నారు. ఆ సాంకేతిక మరియు చట్టపరమైన చిక్కులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు. తమ శేష జీవితం గౌరవంగా గడవాలంటే పాత పెన్షన్ విధానమే సరైనదని, దీనికోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఈ నివేదిక ద్వారా స్పష్టం చేయనున్నాయి. ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈహెచ్ఎస్ పథకం ప్రస్తుతం నామమాత్రంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆరోగ్య కార్డులు ఉన్నప్పటికీ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని అంగీకరించకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు సొంతంగా భారీ మొత్తంలో ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేలాగా మరియు క్యాష్‌లెస్ వైద్యం అందేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు నిర్ణయించారు. ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం కేవలం వినతి పత్రాలు ఇస్తే సరిపోతుందని, ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించాలని రోడ్ల మీదకొచ్చి వీరు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ఏ విధమైన నిరసన కార్యక్రమాలు చేపట్టాలి మరియు సమ్మె నోటీసులు ఎప్పుడు ఇవ్వాలి అనే అంశంపై ఒక పూర్తి స్థాయి ఉద్యమ కార్యాచరణను అధికారికంగా అయితే ప్రకటించనున్నారు.